నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నీళ్ళు ఎత్తిపోయాలి మేడిగడ్డ నుంచి నీళ్లు దాదాపు రోజుకి 7 టీఎంసీల నీళ్లు 80-90 లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తుంటే ఎందుకు నీళ్ళు ఎత్తట్లేదు అని బీఆర్ఎస్ దీని మీద గొడవ చేస్తున్నది. మొన్న ఈటల రాజేందర్ కూడా బీజేపీ ఎంపీ అయిన ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి నీళ్ళు ఎత్తిపోయడానికి అవకాశం ఉంది, ఎందుకు నీళ్ళు ఎత్తిపోస్తలేరు అన్నాడు. అండ్ దాంతోపాటు ఆయన బీఆర్ఎస్కి కొంత అనుకూలమైన స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు కనబడ్డది, కాంగ్రెస్ కూడా కొంత అనుకూలమైన స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు కనబడ్డది. మొత్తాన్ని బ్యాలెన్స్ చేసింది. కానీ బీఆర్ఎస్కి ఫేవర్గా మాట్లాడిన కొన్ని అంశాలని బీఆర్ఎస్ వాళ్ళు చూసిరా, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళే మాకు సపోర్ట్గా నిలబడుతున్నారని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. సో దాన్ని నిన్న రేవంత్ రెడ్డి మొత్తం ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ వాళ్ళతో హరీష్ రావుతో కలిసి పనిచేస్తున్నాడని ఆయనను కూడా కౌంటర్ చేసిండు. సో మొత్తానికైతే నిన్న మంత్రులతో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రితో పాటు మిగతా మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి నీళ్ళు ఎత్తిపోయగలిగే అవకాశమే లేదు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పారే నీటిని ఎత్తిపోయగలిగితే బ్యారేజీలు ఎందుకు? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ గేట్లు మూసి నీటిని నిల్వ చేస్తేనే ఎత్తిపోవడం సాధ్యమవుతుంది. అలా నిల్వ చేస్తే బ్యారేజీలు తెగిపోయే ముప్పు ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చింది. అయినా నీటిని ఎత్తిపోయట్లేదంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ఖిలాడీ కమిటీ రాద్ధాంతం చేస్తున్నది. బ్యారేజీలు కొట్టుకుపోయేలా చేయాలనేదే ప్రయత్నం. ఆ గజదొంగల గుంపులో ఈటల చేరిండు. బ్యారేజీల పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాతే ఎత్తిపోతలు చేపడతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రాణహితలో నీరు పారుతున్నా ఎత్తిపోయట్లేదంటూ రాద్ధాంతం చేస్తున్నారు. పారే నీటిని ఎత్తిపోయగలిగితే బ్యారేజీలు ఎందుకు కట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల గేట్లు మూసి నీళ్లు నిల్వ చేస్తే తప్ప నీటిని ఎత్తిపోయలేమని, అలా నీళ్లు నిల్వ చేస్తే బ్యారేజీలు తెగిపోయే ముప్పు ఉన్నదని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కిలాడీ కమిటీ ప్రజలను వంచించి బ్యారేజీలు కొట్టుకుపోయేలా చేయాలనే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు. ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఆ గజదొంగల గుంపులో చేరారు. బ్యారేజీల పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టామని, ఆ పనులు పూర్తయ్యాకే ఎత్తిపోతలు చేపడతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇక మిగతా వాళ్ళందరితో కలిసి ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమంటుండు? ప్రాణహితలో నీళ్లు పారినంత మాత్రాన ఎత్తిపోయలేం. పంపుల హెడ్ తగిలేదాకా నీటిని నిల్వ చేయాలి. అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల గేట్లు మూసేసి నీళ్లు నిల్వ చేస్తే తప్ప నీటిని ఎత్తిపోయలేం. ఉదాహరణకు మేడిగడ్డ బ్యారేజీ 89 మీటర్ల ఎత్తులో ఉన్నది. అక్కడి నుంచి నీటిని అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోసేందుకు కన్నెపల్లి వద్ద పంప్ హౌస్ నిర్మించారు. ఈ పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే మేడిగడ్డలో 93.5 మీటర్ల మేర నీరు నిల్వ ఉండాలి. అంటే కనీసం 5-6 టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే ఎత్తిపోయడం సాధ్యం. పైన ఉన్న అన్నారం, సుందిళ్ళ దగ్గర కూడా ఇదే పరిస్థితి. వరుసగా ఒకదాని నుంచి మరొక దానికి నీటిని ఎత్తిపోస్తే తప్ప ఎల్లంపల్లికి నీళ్లు చేరవు. కానీ 3 బ్యారేజీలు కూడా నీటి నిల్వకు పనికిరావని, నిల్వ చేస్తే ముప్పు తప్పదని ఎన్డీఎస్ఏ 10 సార్లు చెప్పింది. అంతేకాదు, బ్యారేజీల గేట్లు మూసేయకుండా పంపు చేస్తే ఆ నీరు ఎల్లంపల్లికి వెళ్ళదు, తిరిగి వెనక్కే వస్తుంది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ కన్నెపల్లి పంపులు నడపాలని, అన్నారం, సుందిళ్ళ నింపాలని బీఆర్ఎస్ నేతలు కనీస బుద్ధి జ్ఞానం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్న దాంట్లో కొంత వాస్తవం ఉన్నది, మొత్తానికి లేదని అయితే మనం చెప్పలేము. ఒకవేళ ఎత్తిపోస్తే పరిస్థితి ఏంటి అంటే అది కూడా చెప్పలేం. గేట్లు మూసి ఎత్తిపోస్తే మరి నిజంగానే అది కూడా కుంగుతుందా, ఏమైపోతుంది, కొట్టుకపోతుందా చెప్పలేం. నేనేమంటున్నంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడుతున్నాడు, అవతల బీఆర్ఎస్ఎల్ ఒకటి మాట్లాడుతున్నారు, యువతల బీజేపీ ఈటల రాజేందర్ బీజేపీలు ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరెవరు ఎక్స్పర్ట్స్ కాదు కదా, మీరెవరు ఎక్స్పర్ట్స్ కాదు. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి చెప్పినట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీటిని నింపకూడదు, యథాతథ స్థితిని కొనసాగించండి, రిపేర్లు చేసేంత వరకు అని చాలా స్పష్టంగా చెప్పింది. అది రిపోర్టే ఇచ్చింది అఫీషియల్గా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటాడు? ఒకవేళ కనుక మనం ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను కాదని కనుక వెళ్తే అవి కేసులు అయితే అంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్స్పర్ట్ కాదు, కేటీఆర్, హరీష్ రావు ఎక్స్పర్ట్ కాదు, అండ్ బీజేపీ ఈటల రాజేందర్ కూడా ఎక్స్పర్ట్ కాదు. మీరు ఎవరు ఇంజనీర్స్ కాదు కదా. అరే అదే ఎన్డీఎస్ఏకి అందరూ కలిసి ఒక రిపోర్ట్ ఒక రిక్వెస్ట్ పెట్టుకోండి, మీరు వచ్చి మళ్ళీ చూడండి నీటిని ఎత్తిపోయడానికి ఏమైనా అవకాశం ఉందా. 7 టీఎంసీల నీళ్లు పోతున్నాయి వాస్తవమే, మరి ఆ 7 టీఎంసీల నీటిలో అట్లీస్ట్ 2-3 టీఎంసీలైనా వాడుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? కొద్దిగా ఎత్తిపోసి ఆ బ్యారేజీ మొత్తం ఆగం కాకుండా చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? అది మీరు చెప్పలేరు, కమిటీ చెప్పాలి, అది కూడా ఇంజనీర్ల కమిటీ చెప్పాలి. మరి అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒకసారి మీ టీం వచ్చి చూసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పొచ్చు కదా.
ఇప్పుడు రైతులు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ మిగతాదంతా పక్కన పెడదాం. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు మేడిగడ్డ దగ్గర కట్టిండు, ఆయన చేసిన మోసం ఏంది, తప్పులేంది, ఇవన్నీ పక్కన పెడదాం. ఆ పోతున్న నీళ్ళని ఏమైనా అవకాశం ఉందా మీరుగా తేల్చాల్సింది. ఇంజనీర్ల కమిటీ తేల్చాల. అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టండి అందరు కలిసి. ముఖ్యమంత్రి మీరే పెట్టండి. అరే మీరే డిసైడ్ చేస్తే ఎట్లా, ఇది కాదు, ఇది అవును, ఇది పోదని. ఒక్కొక్క ఇంజనీర్ ఒక్కొక్కలాగా చెప్తున్నాడు. ఒక ఆయన అంటుండు కుదరదు అంటుండు, ఒక ఆయన అంటుండు అవకాశం ఉంది అంటుండు. ఇప్పుడు పాయింట్ ఏంటి ఇక్కడ, ఆయన అన్నదాని ప్రకారం ఇది మేడిగడ్డ. సో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మ్యాప్ ఇది. ఇగో ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఇగో ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. ఇది ప్రాణహిత నది. ఇది ప్రాణహిత నది రివర్ నుంచి ఇట్లా నీళ్లు పోయి ఇట్లా సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సముద్రంలో దాదాపు లైవ్లో 7 టీఎంసీల నీళ్లు రోజుకు పోతున్నాయి అంటున్నారు. అంటే దాదాపు 90 లక్షల క్యూసెక్ల నీళ్లు పైన పడ్డటువంటి వర్షాలతోటి ఇవి పోయి సముద్రంలో కలుస్తున్నాయి. ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్న నీళ్ళని ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా అన్నారం బ్యారేజ్ దగ్గర ఉన్న ఈ నీళ్ళని ఇక్కడున్న ఈ సరస్వతి పంప్ హౌస్ ద్వారా ఇక్కడెక్కడో ఉంటుంది. ఈ సరస్వతి పంప్ హౌస్ ద్వారా సుందిళ్లలో ఉన్న నీళ్ళని పార్వతీ పంప్ హౌస్ ద్వారా ఎల్లంపల్లిలో నీళ్లు పోసి వాడుకోవచ్చు కదా అనేది ఇది యాక్చువల్గా జరగాల్సింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోయడానికి ఒకవేళ ఎత్తిపోయాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటుండు, 93.5 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు ఉంటేనే ఎత్తిపోయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీళ్ళు ఎత్తిపోయాలంటే పంపులకి నీళ్లు ఆ హెడ్ తగిలితేనే నీళ్ళు ఎత్తిపోయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది కొంతవరకు మెయింటైన్ చేస్తేనే అది అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నీళ్ళు ఎట్లున్నాయి, ఎటుబా ఇది సరే ఇది తీసేయాలి మనం. ఇప్పుడు మనం లాస్ట్ టైము లక్ష్మీనారాయణ గారి ఇంటర్వ్యూ చేసినాం కదా. అయ్యో ఆయనతో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇది 99 మీటర్లు, 99, 98.5 ఇది 97. సో ఆల్మోస్ట్ 96 దగ్గర ఉన్నాయి నీళ్లు. అంటే ఒక 3.5 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు ఉన్నాయి. సో ఇది సో ఇక్కడి నుంచి మరి ఎత్తిపోయడానికి అవకాశం ఉంది. ఏదో ఇంకో ఫోటో ఉంటుంది, ఆగండి చూపిస్తా. ఇది సో ఇక్కడ ఇది మనకు కనబడుతున్న ఫోటో ఇది. సో ఈ గేట్లు ఎత్తడం ద్వారా ఈ నీళ్ళు అనేవి ఎత్తిపోయడానికి అవకాశం. అక్కడ పంప్ హౌస్ ఆన్ చేస్తే పోయి అది అన్నారం బ్యారేజ్లో పడాలి. అయితే ఇక్కడ ఎంత ఉంది, 96.5 సంథింగ్ ఉన్నది. అంటే ఒక 2-3-4 మీటర్ల ఎత్తు వరకు నీళ్ళు వచ్చి ఉన్నాయి. ఈ నీళ్లు ఉత్తగానే పోతున్నాయి కదా, ఎత్తిపోయడానికి అవకాశం ఉంది కదా, ఎందుకు ఎత్తిపోయట్లేదు అన్నది పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటుండు, 93.5 మీటర్స్ ఎత్తు వరకు ఉండాలి కదా. అంటే ఇవి ఆ నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, లేవని కాదు. సో ఇవి ఒకవేళ ఎత్తిపోసి అన్నారంలో పోసిన కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఏదో ఒకటి చేసి దీనికి ఏమి ఇబ్బంది కాకపోవచ్చు. ఎందుకంటే ఇది ఓపెన్ స్పేస్ కావచ్చు, పోతున్న నీళ్ళని ఆల్మోస్ట్ ఇది అనుకున్న ప్రాంతం వరకు ఇది రీచ్ అయింది కాబట్టి, నీళ్ళు ఉన్నాయి కాబట్టి, నీటి లభ్యత ఉంది కాబట్టి ఎత్తిపోయచ్చు అన్నారంలో అనుకుందాం. ఇప్పుడు అన్నారం నుంచి మళ్ళీ సుందిళ్ళకి ఎత్తిపోయాలంటే ఈ అన్నారం బ్యారేజ్ నుంచి సరస్వతి పంప్ హౌస్ వరకు ఆ పంప్ హౌస్కి ఆ హెడ్కి నీళ్లు తగిలేలాగా కొంత వాటర్ని స్టోర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అప్పుడు ఖచ్చితంగా అన్నారం బ్యారేజ్ గేట్లు క్లోజ్ చేయాల్సిందే. క్లోజ్ చేయకపోతే మళ్ళీ వెనకకి పోతాయి కదా. సో కాబట్టి ఈ అన్నారం బ్యారేజ్ గేట్లు క్లోజ్ చేసి ఇక్కడ ఇప్పుడు 10 టీఎంసీల కెపాసిటీది ఆల్మోస్ట్ ఒక 3-4 టీఎంసీల నీళ్లు స్టోర్ చేస్తే తప్ప ఇక్కడున్న సరస్వతి పంప్ హౌస్కి నీళ్లు ఎత్తిపోయడానికి అవకాశం రాదు. ఇప్పుడు గేట్లు ఎత్తేస్తే పరిస్థితి ఏందన్నది ముఖ్యమంత్రి అంటున్నాడు. అన్నారం నుంచి సుందిళ్ళకి పోస్తాం, మరి సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి పోయాలంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇది 8 టీఎంసీలు. 8 అంటే దాదాపు ఈడ కూడా ఒక 2-3-4 టీఎంసీల వరకు నీళ్లు స్టోర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ గేట్లు క్లోజ్ చేయాలి, ఈ గేట్ క్లోజ్ చేయాలి. దీని మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ 2 సేమ్ మేడిగడ్డ లెక్కనే కట్టింది కాబట్టి ఇక్కడున్న కాంక్రీట్ ఇవన్నీ కూడా గతంలో కొట్టుకపోయిన పరిస్థితి ఉన్నది. సో ఇవి కూడా నిలబడి ఇవి కూడా ఖతమైతాయి అన్నది గవర్నమెంట్ అంటున్నది.
ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు కాదు కదా తేల్చాల్సింది, ఒక ఇంజనీర్స్ కమిటీనో ఏదో ఒకటి వేసి త్వరగా తేల్చి ఒక 4-5 రోజుల్లో రిపోర్ట్ రాదా? ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటది? ఎటు బాయినా నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఏమంటాడు చూడు, కన్నెపల్లి నుంచి రోజు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు, ఏపీలో పట్టిసీమ వద్ద నీటిని వాడుకుంటుంటే తెలంగాణలో ఎందుకు వాడరు? ఇది ముఖ్యమంత్రి తెచ్చిన కరువు అట. ముఖ్యమంత్రి తెచ్చిన కరువు కాదు ఇది. ముఖ్యమంత్రి ఏమి ఎల్లినో ఆహ్వానించలే, ఎల్లినో దండేసి తీసుకురాలే. ఇది మీరు తెచ్చిన కరువు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఈ మేడిగడ్డ దగ్గర కట్టే బదులు ఈ తుమ్మిడిహట్టి నుంచి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపట్టుంటే ఇట్లా డైరెక్ట్గా సో మీరు మేడిగడ్డ దగ్గర కట్టే బదులు ఇవే పైసల్ని ఈడ తుమ్మిడిహట్టి దగ్గర తెచ్చుంటే డబ్బులు తక్కువయ్యేవి, నీళ్లు వచ్చి డైరెక్ట్గా ఎల్లంపల్లిలో పడేవి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయంటున్న నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడి నుంచే కదా వస్తున్న నీళ్లు. ఇట్లా పోయి ఈ నుంచి ఎత్తిపోసి ఈ ప్రక్రియ అంత ఎందుకు చేపట్టిండు? దోపిడీ కోసం, మీ దోపిడీ కోసం, మీ పైసల కోసం, మీరు ఈ అరాచకమైన ఆలోచన చేస్తే ఇవాళ కనీసం ఆ నీళ్ళను కూడా వాడుకోలేని పరిస్థితి. పోనీ కట్టిందన్న చక్క కట్టినావా అంటే నీ కాంట్రాక్టులు నువ్వు కక్కుర్తిపడి పైసలకి నీ దోపిడీకి కక్కుర్తిపడి మొత్తానికి దాన్ని కుంగదీసినావు, కూలగొట్టినావు. ఎవరిది పాపం ఇది? 99.99% ఆ పాపం మీదే. ఉన్న నీళ్ళను కూడా వాడుకోలేకపోవడానికి కారణం మీరే. ఎవడు కారణం? కానీ ఈ ముఖ్యమంత్రి కూడా బేషజాలకు పోకుండా ఏం చేయాలా? మీరు ఒక ఇంజనీర్ల కమిటీ చేస్తారా? ఇప్పుడు తెలంగాణలో కూడా చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు కదా, కేసీఆర్కి అనుకూలంగా ఇంజనీర్లను పక్కన పెట్టండి, మీకు నచ్చిన ఇంజనీర్లని ఒక కమిటీ ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఆయన రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు, అవకాశం ఉన్నది, నేను పోయొచ్చిన, మొన్న సోమవారం రోజున నేను పోయొచ్చిన, అవకాశం ఉన్నది, కానీ ఈ 2 బ్యారేజ్లను కాపాడుకోవడానికి కొంచెం నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి ఏమన్నా అవకాశం పరిశీలించాలి, అవి మొత్తానికైతే మొత్తం ఏం కుంగిపోవు అని ఒక అంచనా వేస్తున్నాడు ఆయన. అట్లా ఓ రిటైర్డ్ ఇంజనీర్స్తో కమిటీ వేయండి. లేదు అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒక లేఖ రాయండి. లేఖ రాసి ఏం చేయాలి, ఆ నీళ్ళని వాడుకునే అవకాశం ఏమైనా ఉందా? మీరు ఒక రిపోర్ట్ ఇచ్చిపోయారు, దానివల్ల మేము ఆ బ్యారేజీలు నింపలేకపోతున్నాం, ఏమైనా అవకాశం ఉందా అని అడగాల. మీరు ప్రెస్ మీట్లు పెడితే ఏం ఉపయోగం? అటు కేటీఆర్ ప్రెస్ మీటు, హరీష్ రావు ప్రెస్ మీటు, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్, ఈటల రాజేందర్ ప్రెస్ మీట్, మీరేమైనా ఇంజనీర్లా? మీరేమైనా ఎక్స్పర్ట్స్ దీంట్లో? కాదు కదా. ఇగో నదిలో నీళ్లను నేరుగా ఎత్తిపోయగలిగితే బ్యారేజీలు ఎందుకు నిర్మించారు? తెలంగాణ వాదుల ముసుగులో కాళేశ్వరం పైన బీఆర్ఎస్ వాదన వినిపిస్తున్న రిటైర్డ్ ఇంజనీర్లు, గతంలో జరిగిన దోపిడీలు అక్రమాల్లో వారికి కూడా సంబంధం ఉన్నది, ప్రాజెక్టు బాధ్యతను కిలాడి కమిటీకి అప్పగించాం, ఈ కమిటీకి చైర్మన్ కేసీఆర్, సభ్యుడు హరీష్ రావు, ఇప్పుడు ఇందులో ఈటల కూడా చేరి బీఆర్ఎస్ పల్లవ అందుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు. ఇప్పుడు అదే ఈటల రాజేందరు ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్, శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్ అనే మాట కూడా మాట్లాడాడు. ఏంది అసలు ఇది? ఎవరి కోసం కట్టిన ప్రాజెక్ట్ ఇది? ఇప్పుడు ఇదంతా పాత డిజైన్లో ఉన్న భాగమే, కాదనట్లేదు. కాకపోతే మొత్తం ఈ కెపాసిటీలు పెంచిండు. ఇక్కడ మల్లన్న సాగర్ కట్టిండు 50 టీఎంసీలు, 14 ఊర్లను ఆగం చేసి ఇడ నిర్మాణం చేసిండు. ఇది యాక్చువల్గా పాత డిజైన్ దాంట్లో జస్ట్ 1.5 టీఎంసీ 2 టీఎంసీ మాత్రమే. ఏం లాభం దీంట్లో? ఇప్పుడు పోయి చూసినా 3-4 టీఎంసీలకు మించి నీళ్ళు ఉన్నాయి. ఎప్పుడైనా అంతే, అది మ్యాక్సిమం 10 టీఎంసీలకు మించి అటు నీళ్ళే నింపితే కథమే అది కూడా. ఎంత మొత్తం టోటల్గా పొలిటికల్గా వాడుతున్నారండి, సింపుల్గా పొలిటికల్గా వాడుతున్నారు. ఇగో వరుసగా ఒకదాని నుంచి మరో దానికి నీళ్లు ఎత్తిపోస్తే తప్ప ఎల్లంపల్లికి చేరవు. కానీ 3 బ్యారేజీలు కూడా నీటి నిల్వలకు పనికి రావని, నిల్వ చేస్తే ముప్పు తప్పదని ఎన్డీఎస్ఏ 10 సార్లు చెప్పింది. అంతేకాదు బ్యారేజీల గేట్లు ముయ్యకుండా పంపు చేస్తే ఆ నీరు ఎల్లంపల్లికి వెళ్ళదు, తిరిగి వెనక్కి వస్తుంది. కానీ కన్నెపల్లి పంపులు నడపాలని, అన్నారం సుందిల్ల నింపాలని బీఆర్ఎస్ నేతలు కనీస బుద్ధి జ్ఞానం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. కిలాడి కమిటీలోకి ఈటల రాజేందర్. తమ ముందు ఇప్పుడు 2 కమిటీల నివేదికలు ఉన్నాయి. ఒకటి ఎన్డీఎస్సీ అయితే మరొకటి కిలాడి కమిటీ నివేదిక. ఈ కిలాడి కమిటీకి చైర్మన్ కేసీఆర్, సభ్యుడు కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ అని విమర్శించారు. తాము ఏ కమిటీ చెప్పింది వినాలి అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ పాత సోపతి వైపు మాట్లాడారు. రాజేందర్ అంటే గౌరవమే, కానీ ఆయన మాటలను గౌరవించే పరిస్థితి లేదు. ఆయన కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నా. ఒకటి, కేంద్ర జలశక్తి శాఖ దగ్గరికి వెళ్ళి ఎన్డీఎస్ఏ చైర్మన్ను పిలిపించి కన్నెపల్లి వద్ద నీళ్లు ఎత్తిపోయాలని చెప్పాలి.
ఎన్డీఎస్ఏ ఆ పనికి ఒప్పుకుంటే మేము పూర్తిగా సహకరిస్తాం. 3 బ్యారేజీల కాంట్రాక్టు హరీష్ రావుకే ఇస్తాం. బినామీ కాంట్రాక్టర్లను పెట్టుకున్న హరీష్ రావు ఈసారి నేరుగా కాంట్రాక్టర్ కావచ్చు. ఇక కాళేశ్వరం అవినీతి కేసును సిబిఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 1వ తేదీన జీవో ఇచ్చింది. కానీ చీకటి ఒప్పందం ఆ విచారణను అడ్డుకుంటోంది. ఇప్పటికైనా సిబిఐ విచారణ చేసేలా ఈటల ప్రయత్నం చేయాలి. ఈటలకు మరో సూచన ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు గజ దొంగలు, ఆ దొంగల బ్యాచ్లో చేరొద్దు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక కాళేశ్వరం అవినీతిలో భాగస్వాములైన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కూడా తప్పుడు ప్రకటన చేస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసిన ఆయనలను, ముఖ్యమంత్రిని కూడా అనాల్సిన మాట, ఎవరిని అరెస్ట్ చేసిన వీళ్ళ, ఎవరి దగ్గర నుంచి ₹1 బయటికి తీసుకొచ్చినావు? జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఆ కమిషన్ రిపోర్ట్ని చెత్తబుట్టలో ఎందుకు పడేసి సిబిఐకి అప్పగించినావు? దీనికి ఆన్సర్ ఉందా? కేవలం నీ విచారణ 3 బ్యారేజీలకి ఎందుకు పరిమితం చేసినావు? మొత్తం కాళేశ్వరం మీద ఎందుకు విచారణ చేయలే? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకు చెత్తబుట్టలో పడేసినావు? కాగ్ రిపోర్ట్ మీద ఎందుకు విచారణకు ఆదేశించలే? ఇవన్నీ ప్రశ్నలు మీరు వాళ్ళని అడుగుతున్నారు. మిమ్మల్ని కూడా అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి కదా. మీరు వాళ్ళు ఒకటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో కాంప్రమైజ్ అయిపోయి ఖతం చేసుకున్నారు, క్లోజ్ చేసుకున్నారు. ఇంకా మళ్ళీ రాజకీయ డ్రామాలు ఏంది? జనాన్ని మోసం చేసుకుంటా 3 పార్టీలు మోసం చేస్తున్నాయి జనాన్ని. సిబిఐకి ఇచ్చిరు, మరి వాళ్ళు ఎందుకు విచారించారు? అవును, మీరు పీసీ ఘోష్ కమిషన్ వేసినవు రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డిని ఒకవైపున ఎండగడుతూ ఆ సిబిఐ విచారణ మీరు చేయొచ్చుగా, ఎందుకు చేస్తలేరు? ఈయన చేయడు, మీరు చేయరు. ఈ దొంగలతో చేతులు కలిపి మొత్తం ఎవరి వాటా వాళ్ళు పంచుకుంటారు. మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి అబ్బా ఇంత గట్టిగా మాట్లాడుతున్నంటే, మేమంటే జనం కూడా అనుకున్నారు ఇంత గట్టిగా మాట్లాడుతున్నంటే పోయిన అవినీతి సొమ్మంతా వెనక్కి తీసుకొస్తాడేమో. తను కూడా ఇబ్బంది పడ్డాడు కదా, ఆ ఇబ్బందిని ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తు చేసుకుంటూ ప్రజల కోసం పనిచేస్తాడేమో, అవినీతి సొమ్మును బయటకు తీస్తూ ఒక్కొక్కరిని లోపలేస్తాడేమో అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క రేటు కట్టిండు. నేను డ్రోన్లు ఎగిరేసినందుకు నన్ను జైలు వేస్తారు. సంతోష్ రావు నీ టానిక్ కేసు ఏమైంది? చలో బిడ్డ, నువ్వు జైలుకు పోతే, లేకపోతే నాకు 60 కోట్లు ఇచ్చేయి. చలో 60 కోట్లు. ఫస్ట్ కాంప్రమైజ్ అయిన కేసు ఇదే కదా, టానిక్ కేసే కదా. టానిక్ అనే వైన్ షాప్లకు సంబంధించిన కేసే కదా. ఏడవైంది సంతోష్ రావు. దాని తర్వాత కాళేశ్వరం ఏమైంది? విద్యుత్ కుంభకోణాల కేసులు ఏమైనాయి? కార్ రేసింగ్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? అంతరంగాల సీరియల్స్ రుతురాగాల సీరియల్ లాగా నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఏనాటి గొడవలు ఇవన్నీ? ఔటర్ రింగ్, ఇప్పుడు ఇంత హరీష్ రావుని తిడుతున్నావు కదా, ఇదే హరీష్ రావు అసెంబ్లీలో ఔటర్ రింగ్ రోడ్ అనే ప్రస్తావన తీసుకొచ్చిండు. శభాష్ హరీష్ రావు, ఇక మీ భరతం పడతా ఔటర్ రింగ్ రోడ్ మీద సిట్టేస్తాను ఎప్పుడన్నా 1 year అయింది. అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు. ఇంతవరకు దానికి అతిగతి లేదు. దేనికి లేదు? మీరంతా ఒకే తాను ముక్కలే, ఎవ్వరు దీనికి మినహాయింపు కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఖతం చేసి పడేస్తున్నారు మీరంతా కలిసి. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక మేము కేసీఆర్ వదిలేసిన ఈ తుమ్మిడిహట్టి నుంచి నీళ్లు తీసుకొస్తామన్నారు. 3 ఏళ్ళు అయింది, తట్టమట్టెత్తలే. దేనికి? నువ్వు ఆ ఫ్యూచర్ సిటీలు లేకపోతే ఇంకోటి దాని మీద పడే బదులు దీని మీద పడొచ్చుగా.